నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మామూలుగా నల్లతాడు ప్రతి ఒక్కళ్ళు కట్టుకుంటూ ఉంటారు. కాళ్ళకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చూస్తూ ఉంటాము. అయితే రీసెంట్గా నేను నీతా అంబానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది హ్యాండ్కి కట్టుకోవడం చూసాను నేను, లెఫ్ట్ హ్యాండ్కి అలాగా. అయితే అది కూడా దిష్టి కోసమే కట్టుకుంటారా? కాళ్ళకి కట్టుకుంటూ ఉంటారు కదా, మరి చేతికి కూడా అలా కట్టుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అమ్మ. పూర్వకాలంలో దృష్టి దోషం కోసం ఏం చేసేవాళ్ళు అంటే జుట్టు తాడు అని ఒకటి ఉంటుంది, ఇప్పుడు కూడా దొరుకుతుంటుంది మనకి. మ్హూ. దాన్ని ఒక బాగా పేనేసి, మ్. బాగా పేని ఇట్లాగా మొత్తం తాడులాగా తయారు చేసి దాన్ని కాళ్ళకు కట్టుకునేవాడు. మ్. మ్. అందులో పూర్వకాలంలో పంచెలు కూడా కొంచెం పైకి కట్టేవాళ్ళు కాబట్టి, చీరలు కూడా కొంచెం పైకి ఉండేవి కాబట్టి కాళ్ళకు ఉండేటువంటి ఆ తాడు కనపడుతూ ఉండేటువంటి అంటే ఎదురు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి నెగిటివ్ పవర్ అంతా కూడా తీసేసుకుంటూ ఉండేది. అది కొంతమందికి ఇప్పటికీ కూడా ఊర్లలో ఉండే పెద్దవాళ్ళకి కాళ్ళకి చూస్తూ ఉంటాం. ఉంటాయమ్మా, తప్పనిసరిగా ఉంటాయి. కంకణాలాగా వెండి కంకణం ఒకటి మ్. కాళ్ళకి, మ్. అలాగే ఈ జుట్టుతో తయారు చేసినటువంటి తాడు ఒకటి. ఇవి తప్పనిసరిగా ఆ దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్వీకరించడానికి, అంటే అవన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీని అక్కడి నుంచి వెనక్కి పంపిస్తుంది. మ్. ఎంతసేపటికి ఇప్పుడు మనం తెల్లటి కాగితం ఉంది, దాని మీద ఒక పెన్ పెట్టి ఒక గీత గీసామనుకోండి, పేపర్ ఏం కనపడదు, మ్. ఆ గీతే కనపడుతుంటుంది మనకి, అవునా? ఇక్కడ నిజంగా నరఘోష అనేటువంటి పదం ఏదైతే ఉందో, చూసేటువంటి దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో ఉండేటువంటి ఆలోచనని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. మ్. ఎదుటి వ్యక్తి గురించి జలస్ ఫీల్ అవుతున్నామా, కుళ్ళుకుంటున్నామా, లేదంటే మంచిగా స్వీకరిస్తున్నామా, వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నామా, అది ఈ మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఈ దృష్టి ద్వారా వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఓకే. వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందుకని చూడండి, వీళ్ళ దృష్టి కళ్ళురా అని చెప్తూ ఉంటాం, కొంతమంది అవునా? చూడగానే అంటూ దృష్టి కళ్ళు అంటే వాళ్ళ మనస్సు కుతంత్రమైనటువంటిది, కుళ్ళు కలిగినటువంటిది. ఎదురు ఓకే. వాళ్ళని చూస్తే ఓర్చుకోలేని తత్వం ఉంటుంది కదా, అదే వాళ్ళ మనస్సు. కాబట్టి వాళ్ళ దృష్టి పడితే ఏదన్నా తప్పనిసరిగా అది నాశనం అవ్వటమో, లేదంటే చిరిగిపోవటమో, విరిగిపోవటమో ఏదో జరుగుతూ ఉంటాయి. మ్. కాబట్టి ముఖ్యంగా మనస్సుకు సంబంధించిందే దృష్టి అనేటువంటి ఒక పదం. ఇక్కడ నల్ల తాడికి ఎంతటి శక్తి ఉంటుంది అంటే, ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటిదే ఈ నలుపు రంగు అనేటువంటిది. అసలు శనీశ్వరుడు ఉండేటువంటిది గ్రహం ఎలా ఉంటుందంటే నీలవర్ణంలో ఉంటుంది, నీలాంజన సమాభాసం కదా అసలు. కాబట్టి దాన్ని ఎక్కువగా నలుపుతో మనం వాడుతూ ఉంటాం. ఈ నలుపు ద్వారా ఏమవుతుంది? ముఖ్యంగా కాళ్ళ కట్టుకోవడం ద్వారా, దీన్ని అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, పాదయాత్ర చేసినటువంటి ఎవరైనా సరే ముఖ్యమంత్రి అవుతారు. మ్. అవును. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ టాపిక్ చెప్పుకున్నాం మనం. అవును. దేనికంటే శరీరంలో ఉండేటువంటి నవగ్రహాలు ఒక్కొక్క భాగానికి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు. కాబట్టి ఇది కూడా మనం స్టార్టింగ్ లో ఒక వీడియో చేసుకున్నాం. కాబట్టి ఏవైతే నడక ద్వారా ఈ నవగ్రహాల చలనం జరుగుతుందో వాటి ద్వారా వీళ్ళకి రాజయోగం పడుతుంది. కాబట్టి పాదయాత్ర చేసినటువంటి ఎవరైనా సరే తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. గత 4-5 దాదాపు 3 చూసాం. ఇటీవల రేవంత్ రెడ్డి గారు కానీ, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, 4 చూసాం మనం ఇక్కడ. దీనికి మరి కాళ్ళకే ఎందుకు కట్టుకోవాలి అనేటువంటిది ఒక ముఖ్యంగా. దీంట్లో నరఘోషకి సంబంధించినటువంటి తత్వం ఒకటైతే, ఆరోగ్య సూత్రం కూడా ఒకటి, అంటే గ్రహ బాధకు సంబంధించినటువంటి సూత్రం కూడా ఒకటి. శనీశ్వరుడు ముందు ఈ మోకాలు దగ్గర నుంచి కింద పాదభాగం వరకు ఆయన ఆధీనంలో ఉంటాయి, శనీశ్వరుడు ఆధీనంలో ఉంటాయి కదా. ఈ ఆధీనంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి ఆయనకు సంబంధించినటువంటి రంగుని సమర్పిస్తూ ఉంటే ఆయన సంతృప్తి పడతాడా లేదా? అలాగే అలా కట్టడం వల్ల ఈ వాహన ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తాం. కాళ్ళ కట్టుకోవడం ద్వారా వాహన ప్రమాదాలు, అంటే వాహన ప్రమాదాలు జరిగితే ముందు మొట్టమొదటిగా ఎరిగేదండి కాళ్ళే కదా. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అరికట్టేటువంటి శక్తి ఆ యొక్క జుట్టుగా నల్లగా ఉండేటువంటి జుట్టు తాడుకుంటుంది తప్పనిసరి. తర్వాత నరఘోష అనేది ప్రధానమైనటువంటి అంశం కూడా. ఇంకోటి ఏదైతే కుళ్ళు కుతంత్రం మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో 100లో 95% అదే ఉంది. ఒక 5% మాత్రమే స్వచ్ఛమైనటువంటి మనస్సు, ఎదుటి వాళ్ళు బాగుండాలి అనేటువంటి ఒక తత్వంతో కలిగినటువంటి వాళ్ళు 1,00,00,000 మందిలో 10 మంది ఉంటారో 20 మంది ఉంటారో మహా అయితే. మిగిలిన వాళ్ళంతా ఈ రకమైనటువంటి స్వభావంతోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ దృష్టి కలిగినప్పుడు, ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది,
పక్క వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి రాలేదని ఏడుపు కదా ముఖ్యంగా. పక్కవాడికి ఏదో మంచి డ్రెస్ కొనుక్కున్నాడు, వీడు ఆ డ్రెస్ కొనుక్కోలేక ఉన్నవాడి మీద పడి ఏడుస్తుంటాడు. ఆటోమేటిక్ ఆ డ్రెస్ చూస్తే 4 సార్లు చూసాడంటే కింద పడిపోవడమో, చినిగిపోవడమో, ఏదో ఒకటి జరగడం, మట్టి రావడమో. అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయం గురించి. ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పోవటం కోసం కూడా ఆ జుట్టు తాడు చక్కగా కట్టేవాడు. రాను రాను ట్రెండ్ మారుతుంది, ఫ్యాషన్ మారుతుంది. జుట్టు తాడు కట్టుకొని బయటిపోమంటే ఎవరైనా అమ్మాయిల అబ్బాయిలు ఇప్పుడు పోతారా? అస్సలు. ఇప్పుడు ఫ్యాషన్లు వచ్చినాయి, ప్యాంట్లు మళ్ళీ పైకి పోవటం, డ్రెస్సులు మళ్ళీ ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయటం, ప్యాంట్లు ఇవన్నీ కూడాను కదా. అంతకుముందు ఏంటి పరిపూర్ణంగా కిందకు ఉండేవి, మధ్యకాలంలో వచ్చేసరికి. ఇప్పుడు కట్టుకొని తిరగమంటే తిరుగుతారు ఎవరన్నా? లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలి కదా. దాంట్లోనే అంటే ఇది ఎట్లా వచ్చిందంటే, నల్లటి తాడు కాలు కట్టుకోమంటే చేతి కూడా కట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే, ఇలాంటి తాడు కట్టుకునే ముందు ఎక్కడైనా ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోవటము, ఇష్టదేవుడి దగ్గర పెట్టుకోవటమే. అంటే చేతికి కట్టుకునేది మాత్రమే, కాలుకి కట్టుకునేది దేవుడి దగ్గర పెట్టకూడదు. దేవుడి దగ్గర పెట్టారు అంటే దాంట్లో శక్తి వచ్చినట్టే కదా. అది కాలుకి కట్టుకుంటే పాపమే కదా. కాబట్టి చేతి కట్టుకునేటువంటిది ఏదైనా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆంజనేయ స్వామి, దుర్గా అమ్మవారు, ఏదో ఒక అమ్మవారు, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఆ పాదాల దగ్గర పెట్టి అమ్మవారిని స్మరిస్తూ ఆ ముడి అంటే ఆ దారానికి ముడి వేయండి. ఒక 5 ముడులు వేయండి. అమ్మవారి నామాన్ని స్మరిస్తూనో, ఆంజనేయ స్వామి వారి నామాన్ని స్మరిస్తూనో ఒక 5 ముడులు వేయండి. వేసిన దాన్ని చేతికి కట్టుకోండి. దానివల్ల మనం చదువుతున్నటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ ముడిలో ఉండేటువంటి శక్తి అవుతుంది. అందుకనే చూడండి, పూర్వీకులు కూడా మంత్రించేటప్పుడు ముడి వేసి మంత్రం చదువుతుంటారు. అంటే ఆ శక్తిని దాంట్లో నిమిడీకృతం చేయటం, నింపటం. కాబట్టి మనం ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి అనేటువంటి పరిస్థితి లేనప్పుడు మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, మన ఇష్టదైవం మనకి ఎప్పుడు కూడాను ఆరాధ్యదైవం అవుతుంటాడు, మనల్ని కాపాడుతుంటాడు అనేటువంటి ఒక నమ్మకం, భక్తి, ప్రేమ ఉంటాయి. కాబట్టి ఆ దైవాన్ని ఇష్టానుసారంగా దైవాన్ని స్మరిస్తూ ముడి వేసుకుంటూ ఒక 5 ముడులు వేసుకొని చక్కగా చేతి కట్టుకోవచ్చు, కాలు కట్టుకోవచ్చు. ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టుకోవాలి, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలి. అక్కడ దీన్ని ఒక మాట చెప్పాలి అంటే సర్పబంధనం అంటారు. సర్పబంధనం చాలా మందికి ఏం చేస్తుంటారంటే, ఏదో నల్లతాడు కట్టేసుకుంటున్నాం, దేవుడి దగ్గర పెట్టిన తాడు చేతికి కట్టుకుంటే మంచిది. పూర్వకాలంలో కాశీతాడు ఉండేవాడు. ఇప్పుడు కాశీతాళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆ కాశీతాళ్ళు కూడా ఫ్యాషన్ వచ్చేసింది సన్నగా. పూర్వకాలంలో ముడులు ఉండేవి. ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చినా, కాశీ వెళ్ళొచ్చినా ఆ తాళ కోసం కొట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు, ఇది నాకు కావాలని. అంటే అది కూడా ఏంటి, పూర్వకాలంలోనే కాశీలోను ఈ తిరుపతి ఇట్లాంటి చోట ఎందుకు అమ్ముతున్నారు అంటే, ఆ దృష్టి దోషం పోవడం కోసం పిల్లలకి తీసుకుని వెళ్తారు క్షేత్రాల నుంచి. క్షేత్రాల్లో ఉండేటువంటి శక్తి అంతో కొంత ఆ తాళల్లో ఉంటుంది. కాబట్టి అవి కట్టడం ద్వారా పిల్లలకు కూడా అనారోగ్య బాధ నుంచి విముక్తి కలుగుతుంది, దృష్టి దోషాలు లేకుండా పోతాయని చెప్పి కడుతూ ఉంటారు. ఇప్పటికీ చిన్న పిల్లలకి చూడండి, నల్లటి పూసలు, తెల్లటి రాళ్ళు వేసినటువంటివి చేతికి వేస్తూ ఉంటారు, దిష్టి తగలకుండా. కేవలం దృష్టి దోషం మనకి పోవాలంటే, దృష్టి తగిలినటువంటి దోషం పోవాలంటే ఇలా చేయటం. నాగబంధనం అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఎప్పుడైనా మనం చేతికి ఇట్లా కంకణం కానీ ఇలాంటివి దృష్టి దోషాలు కానీ పోయేటప్పుడు కూడాను నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏది వితేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రంతో కడతారు. అంటే సర్పానికి దీనికి ఉన్న లింక్ చెప్తా. సర్పం రక్షణగా మారుతుంది, బంధనం అవుతుంది. నాగబంధనాన్ని విడదీసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శక్తి అసలు సరిపోదు, సర్వసాధారణమైనటువంటి వ్యక్తులకు సాధ్యపడుతుందా కదా. అంత గట్టి బంధనం. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే, పృథివీ అంతరిక్షం, ఈ రెండిట్లో ఉండేటువంటి ఏ శక్తి కూడాను దీన్ని విడదీయకుండా రక్ష కలుగ్గాక అని చెప్పడమే మంత్రానికి అర్థం. సర్పదేవతా మంత్రం. రైట్. ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకొని 5 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది, చక్కగా బ్రహ్మాండంగా. రైట్. మరి కాళ్ళకి కట్టుకునేటప్పుడు ముళ్ళు వేయాలంటారా? అవసరం మామూలుగా ముడి వేసుకోవడం. ఓకే, ఉట్టిగా అది కట్టుకొని నాటు వేసుకోవడం, ముడి వేసేసుకొని చక్కగా ముడి వేసేసుకుంటే అది దేవుడి దగ్గర పెట్టక్కర్లేదు, ఈ మంత్రం చదవాల్సిన పని. చేతికి కట్టుకున్నట్టు. ఇప్పుడు వాటికి కూడా చిన్న చిన్న గజ్జలు పెట్టి వస్తున్నాయి మోడల్గా అని, ఆయన అలా కాళ్ళు కట్టుకునే తాళకు కూడా. అంటే నిజంగా మాట చెప్పాలి అంటే, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా కట్టుకుంటుంటారు. మరి చాలా చోట్ల చూశాను. సో ఈ విధంగా కట్టుకుంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా జనాల దృష్టిలో పడే వాళ్ళు వీళ్ళే కదా. మీడియా కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యువత చాలా వరకు ఫాలో అవుతున్నారు. అవును. వెండిలో దొరుకుతోంది. మామూలుగా ప్లాస్టిక్స్‌లో అలా కూడా చేసి పెడుతున్నారు. చేసి కాబట్టి పెడుతున్నారు. మన వీలు. ఇవన్నీ కట్టుకున్నా, కట్టుకోకపోయినా కనీసం బయటికి వెళ్ళేటప్పుడు కాటుక అరికాళ్ళకు పూసుకొని వెళ్ళమని చెప్తారు మన వాళ్ళు. హ్మ్. ఆ దృష్టి ఏదైతే ఉంటుందో, బయట జనాల దృష్టి ఏదైతే ఉంటుందో, ఆ దృష్టి తగలకుండా ఉండేందుకు కాటుక కనీసం కొద్దిగా అరికాలుకు ఇప్పుడు చిన్న పిల్లలు పడుకోబెట్టినప్పుడు చూడండి అరికాలికి కొద్దిగా కాటుక కాటుక ఉంటుంది. ఉంటుంది. అవును. అవునా? ఆ దృష్టి దోషం పోయేందుకే ఆ కాటుక పెడతాం. అలానే ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కాళ్ళకి కాటుక హ్మ్. తప్పనిసరిగా. కాళ్ళకి కాటుక, తలకి నూనె. నూనె అంటే ఇప్పుడు పూసుకోవాలంటే కష్టం కాబట్టి కనీసం కొద్దిగైనా అట్లా పూసుకోవడం మాడికి ద్వారా పెట్టుకోవాలి. మంచి కలుగుతుంది. రైట్ అది. గురుగారు. సో, ఆ నల్లతాడు గురించి అనేక సందేహాలు ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్‌లో కూడా చాలా రకాలైనవి అవైలబుల్‌గా ఉన్నాయి కదా! అసలు కరెక్ట్ ప్రాసెస్ ఎలా కట్టుకోవాలి అనేది ఎవరికీ తెలియట్లేదు. కట్టుకుంటున్నాం గానీ. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు. అయితే దీనికి పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక రోజు ఉందంటారా? ఏం లేదా? ఎప్పుడైనా పర్వాలేదు దిష్టి ఏ తాగేటప్పుడు? రోజైనా కట్టుకోవచ్చు. చాలామంది శనివారం నలుపు దగ్గరకి రానివ్వకూడదంటారు. అసలు హ్మ్. శనివారం కట్టుకుంటే ఇంకా తొందర పని చేస్తుందని చెప్తాను. రైట్. శనికి ఇష్టమైన రంగుని ఆ! ఆ రోజు మనం ధరిస్తున్నామంటే శనికి మనం ఫేవర్ అయిపోతున్నాం గదా! ఓకే. శని మనకి ఫేవర్ అయిపోతుంటాడు గదా! కాబట్టి ఏదైతే ఏ గ్రహానికి ఇష్టమో ఇప్పుడు మనం శనివారం శనీశ్వరుడికి ఇష్టమని చెప్పి శనికి పూజ చేయొచ్చు. హ్మ్. కానీ ఆయనకి ఇష్టమైనటువంటి రంగుని మనం ఎందుకు ధరించకూడదు మరి? బ్లాక్ వేసుకోము. అవును. ఇది వేసుకో కూడా కానీ అది చాలా అంటే అది ఆయనకిష్టమైనటువంటి రంగులో మనం మారి ఇప్పుడు అయ్యప్ప మాల సంగతి తీసి పక్కన పెడతాం. వెంకటేశ్వర స్వామి వారి మాల, హ్మ్. అలానే సాయిబాబా మాల, ఆంజనేయ స్వామి వారి మాల, ఆయనకిష్టమైనటువంటి రంగు వస్త్రాలు వేసుకొని మనం మాలాధారణ చేసుకొని దీక్ష చేస్తున్నాం. అలాగే ఆయనకిష్టమైనటువంటి వారం రోజున ఏదైతే ఆయనకిష్టమైన రంగు కానీ, పదార్థం కానీ మనం ఏదైతే స్వీకరిస్తామో తప్పనిసరిగా తద్వారా ఆ గ్రహ అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుంది. రైట్ గురుగారు. సో, ఒక అద్భుతమైన పరిహారం అందించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.